Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our exclusive session of Bahubali Charge renovated version. So last class ki చాలా బాగా వ్యూస్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ దాని కంటిన్యూషన్ సెషన్ ఇది. సో ద ఓన్లీ అడ్వైస్ ఈస్ సో ప్రతిరోజు ఆ చార్ట్ ఏదైతే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందో అది ప్రతిరోజు డైలీ బేసిస్ మీద హార్డ్ కాపీ తీసేసుకుని రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ యు నో వాట్, లాస్ట్ క్లాస్లో అన్ని కూడా డీప్గా డిస్కస్ చేసాం, స్ట్రాటజీస్ డిస్కస్ చేసాం. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈస్ జస్ట్ రివైజ్ ద థింగ్స్. మీకు యాప్టీలో రీజనింగ్లో షార్ట్ కట్స్ ఉన్నట్టే ఇంగ్లీష్లో కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆ షార్ట్ కట్సే రూల్స్. ఆ రూల్స్ మీ మైండ్లో ఫిక్స్ అయిపోతే సో ఎగ్జామ్లో మనము క్రాక్ చేయడానికి ఈ యొక్క పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో అవి మీకు హెల్ప్ చేస్తాయి. సో అవి ప్రతిరోజు డైలీ బేసిస్ మీద మీరు ప్రిపేర్ కండి, రైట్? సో లాస్ట్ క్లాస్లో మనం వీ కంప్లీటెడ్ అప్ టు 15th రూల్. సో అండ్ ఒక క్విక్ రివిజన్. సో ఏమేమి చేసాం లాస్ట్ క్లాస్లో? బాహుబలి చార్ట్ ఈజ్ నథింగ్ బట్ సో 5 చార్ట్స్, 5 కోర్ కాన్సెప్ట్స్ని మనము మిక్స్ చేసి చెప్పించడం జరిగింది. ఏంటివి? టెన్సెస్ అండ్ స్పీచ్ అండ్ వాయిస్, ఈ మూడిటికి ఒకటి. అండ్ డిఓసి చార్టు, ఇఫ్ క్లాజ్ చార్టు ఒక 2. సో ఈ విధంగా చార్ట్ బేస్డ్ కాన్సెప్ట్స్ అన్నీ ఒకటే దాంట్లో మనము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, సో ఇవి 3 కూడా కలిపి మనకి వాయిస్ చార్ట్ అండ్ స్పీచ్ చార్ట్ అండ్ రూల్స్ చార్ట్. సో ఇవన్నీ ఏం చెప్తాం మేము? సో జస్ట్ బై హార్ట్ దిస్. సో అండ్ నంబర్ బేస్డ్గా, సెగ్మెంట్స్ బేస్డ్గా బై హార్ట్ చేసుకోండి. ఏవి ఏమిటిగా మారుతాయి అనేది మైండ్లో ఫిక్స్డ్గా ఉండాలి. ఇవి యాక్చువల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గ్రామర్ ఈజ్ గ్రామర్. సో ఎక్కడైనా కూడా గ్రామర్ ప్యాటర్న్స్ అవే ఉంటాయి. బట్ సో ద వే దే ఆస్ ద క్వశ్చన్ వుడ్ బి అ లిటిల్ డిఫరెంట్, అంతకంటే ఇంకేం లేదు. సో మనకి గ్రామటికల్గా యాక్యురసీ ఈ యొక్క పర్టికులర్ రూల్స్ మన మైండ్లో ఉంటే ఎలాంటి గ్రామటికల్ ప్యాటర్న్ అయినా మనము క్రాక్ చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్ వుడ్ బి డిఫరెంట్. ఇప్పుడు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తీసుకోండి. సో అక్కడ 4 ఆప్షన్సే ఉంటాయి కదా, అది ఎర్రర్ డిడక్షన్, ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్, ఏవైనా కావచ్చు. గ్రామర్ కాన్సెప్ట్స్ ఇవే, రూల్స్ ఇవే. సో అది కొద్దిగా ఈజీగా క్రాక్ అవుతుంది. అదే వెన్ యూ కమ్ టు బ్యాంకింగ్ 5 ఆప్షన్స్ ఉంటాయి, కాంప్లెక్సిటీ లెవెల్ డిఫరెంట్ ఉంటుంది, అంటే వొలటైల్గా ఉంటుంది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, సో ద వే దే ఆస్ ద క్వశ్చన్ కానీ. ఇప్పుడు ఎర్రర్ డిడక్షన్ మోడల్ ఉంది బ్యాంకింగ్లో. ప్రిలిమ్స్ లెవెల్లో అయితే ఒక్క సెంటెన్స్ ఇచ్చి 5 పార్ట్స్గా స్ప్లిట్ చేసి ఎర్రర్ కనుక్కోమంటారు. అదే మోడలే మెయిన్స్కి వెళ్ళారంటే 5 సెంటెన్సెస్ ఇచ్చి ఎర్రర్ లేని స్టేట్మెంట్ కనుక్కోమంటారు, ఎర్రర్ ఉండే స్టేట్మెంట్ కనుక్కోమంటారు. ఆల్ ఆర్ ఇన్కరెక్ట్ అంటారు, ఆల్ ఆర్ కరెక్ట్ అంటారు. కాంప్లెక్సిటీ మారుతుంది కానీ రూల్స్ అయితే అవే ఉంటాయి. సో ఇక్కడ మనం స్ట్రాటజికల్గా మూవ్ అయితే కానీ ఇంగ్లీష్లో మార్క్ని మనము ఎన్హాన్స్ చేసుకోలేము. సో ఆ విధంగా స్ట్రాటజికల్గా మూవ్ కావడానికి వీ షల్ బి ఎక్విప్డ్. సో మనకి ఫుల్ ఎక్విప్మెంట్ రెడీగా ఉండాలి. ఆ ఎక్విప్మెంటే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నటువంటి రూల్స్. బాహుబలి చార్ట్ కంప్రైజ్డ్ దీస్ థింగ్స్. ఈ 3 కూడా బై హార్ట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన దానికి క్విక్ రివిజన్. అదే ఇఫ్ క్లాజ్ చార్ట్ చెప్పించడం జరిగింది. డిఓసి చార్ట్ చెప్పించడం అంటే డీపర్ ఎక్స్ప్లెనేషన్ కాదు, టు ద పాయింట్, షార్ట్ కట్స్, జస్ట్ చెప్పినట్టు అవి బై హార్ట్ చేసుకోండి. అండ్ సో ఇవి ఇండివిజువల్గా సపరేట్గా తీసుకోవడం. సో ఇది డిఓసి చార్ట్ సపరేట్గా తీసుకున్నాము, తర్వాత ఇఫ్ క్లాజ్ చార్ట్ సపరేట్గా తీసుకున్నాము. ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో రెడీమేడ్గా ఉంటాయి కింద లింక్లో. తర్వాత ఏవి డిఎస్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఈ రూల్స్ ఏం రూల్స్? టెన్సెస్ రూల్స్ ఏవి రూల్స్, టెన్సెస్ రూల్స్ డిఎస్ రూల్స్. ఏవి రూల్స్ డిఎస్ రూల్స్ ఐఎస్లోకి వెళ్తే ఏమవుతాయి, అండ్ డిఎస్ రూల్స్ సో అటుపక్కకు వెళ్తే ఏమవుతాయి అనేదే ఇక్కడ చార్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మనకి రెడీమేడ్గా ఇవ్వడం జరిగింది. అదే పీవీ అంటే స్ప్లిట్ చేశారు నీట్గా. ఏంటి, మనం ఓవరాల్గా తీసుకున్నటువంటి చార్ట్స్ని సో స్ప్లిట్ చేయడం జరిగింది. ఏవి రూల్స్ పీవీకి ఏమవుతాయి, అండ్ ఏవి రూల్స్ డిఎస్ రూల్స్ ఐఎస్లో ఏమవుతాయి. ఐఎస్ స్టాండ్స్ ఫర్ ఇండైరెక్ట్, డిఎస్ స్టాండ్స్ ఫర్ డైరెక్ట్ స్పీచ్. తర్వాత సో లాస్ట్ సెషన్స్, ప్రీవియస్ సెషన్స్ లైక్ సో while the corona was going on we had this Bahubali charts and Super 60 సెషన్. దానికి ఎక్స్ట్రీమ్ అప్లాజ్ వచ్చింది మనకి ఆ పర్టికులర్ క్లాసెస్కి. ఇప్పుడు ఈ సెషన్ని కూడా కంప్లీట్గా సక్సెస్ చేసి సో మీరు యూజ్ చేసుకుంటారని, మీ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ సెకండ్ సెషన్లో ఉన్నాం. ఇప్పుడు రెనోవేటెడ్ అని చెప్పాము. వాట్ ఈస్ ద రెనోవేటెడ్ థింగ్ అంటే సూపర్ 80. సో లాస్ట్ 3-4 ఇయర్స్లో కూడా మనం డీప్గా అబ్జర్వ్ చేసి కొన్ని మిస్లీనియస్ రూల్స్, సో న్యూయాన్సెస్, డీటెయిలింగ్స్, సో దానిని కూడా మనం పిక్ చేసుకొని మీకు రూల్స్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్ టు ఈసారి స్ట్రక్చరల్గా క్లాసిఫైడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్లో నేను మీకు ఫ్రేమ్ చేసినది ఏంటంటే స్ట్రక్చర్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. స్ట్రక్చర్స్ సో
నేమ్ ఏదైనా కావచ్చు, స్ట్రక్చర్స్, రూల్స్, ఫార్ములాస్, సూపర్ 60, సూపర్ 80 ఏవైనా కావచ్చు. బట్ అన్నీ కూడా మన మైండ్లో ఉండాలి. అన్నీ కూడా గ్రామర్ ప్యాటర్న్స్కి ఉపయోగపడేటటువంటి స్పెసిఫిక్ రూల్స్ అన్నమాట ఇవి. ఫస్ట్లో స్ట్రక్చర్స్ ఏం చెప్పాం లాస్ట్ సెషన్లో? స్ట్రక్చర్స్ ఆర్ క్వైట్ యూస్ఫుల్ ఫర్ వాట్స్? ఏమేమిటికి యూస్ఫుల్ అని చెప్పుకున్నాం? సెంటెన్స్ ఫిల్లర్స్ అంటే నథింగ్ బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్లోజ్ టెస్ట్, ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్, సారీ సెంటెన్స్ ఫిల్లర్, క్లోజ్ టెస్ట్, వర్డ్ స్వాప్, కాలమ్స్ క్వశ్చన్స్. సో దీనికి స్పెసిఫిక్గా ఉపయోగపడతాయి ఈ స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్లాంక్. రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్లాంక్ మనం పట్టుకోవాలంటే ఏం కావాలా? సెంటెన్స్లో ఆ వర్డ్ రిక్వైర్మెంట్ కావాలి అంటే దాని ప్రిసీడింగ్ సక్సీడింగ్ చూసుకోవాలా, చేయాలి. మొత్తం అంతా లాస్ట్ సెషన్ చూడండి, వాళ్ళు ఇంకొకసారి చూడండి. ఆ స్ట్రక్చర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆప్షన్స్లోకి వెళ్ళావు, రిక్వైర్మెంట్ వచ్చి నౌన్. నౌన్ ఎలా కనుక్కుంటావు? సో ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా నౌన్స్, సఫిక్సెస్ అన్నీ కూడా మైండ్లో ఉండాలి. తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్లాంక్ వచ్చేసి అడ్జెక్టివ్ ఉంది. అడ్జెక్టివ్ సఫిక్సెస్ వచ్చి ప్యూర్ అడ్జెక్టివ్స్. అవి కాకోకుండా V3, V4 అడ్జెక్టివ్స్ కూడా ఉంటాయని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్. సో ఆల్ దీస్ కమాండెడ్ స్ట్రక్చర్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి రూల్స్ ఇవన్నీ. సో వన్స్ వీ కంప్లీటెడ్ దీస్ వీ గాట్ టు నౌన్స్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ బేస్డ్గా క్లాసిఫైడ్ అని చెప్పాను. అంటే ఇంతకుముందు ర్యాండమ్గా రూల్స్ని మిక్సప్ చేయడం జరిగింది. బట్ దిస్ టైం ఒక పద్ధతి ప్రకారం నీట్గా ఇప్పుడు స్ట్రక్చర్స్ ఒక సెట్, దాని తర్వాత నౌన్స్ అండ్ వర్బ్స్ అగ్రిమెంట్ ఒక సెట్. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ కూడా వర్బ్ అగ్రిమెంట్ బేస్డే. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఈ రోజు క్లాస్లో వీఆర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడంతా మనం చేసుకునేది రివిజన్ అన్నట్టు. సో ఇప్పుడు మనకి 16th రూల్ నుంచి ఏమేమి ఉన్నాయి, సో దీనిని బ్రీఫింగ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్ లైక్ వీడియో ఆన్లైన్లో మనం చూడడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. రెస్ట్రిక్షన్స్ లైక్ టైం మ్యాటర్స్. సో ఎక్కువసేపు మనకు కాదు, ఎలాబొరేటెడ్గా కాదు. సో ఇవి క్లాస్ వర్క్లో ఇంకా డీప్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ సో ఇక్కడ మేక్ ఇట్ టు ద పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ మీరు ఇప్పుడు వీడియో అనేది చూడుకోకుండా డైరెక్ట్గా కింద ఉన్నటువంటి లింక్లో మీరు ఆ యొక్క PDF డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. బట్ ద ప్రాబ్లమ్ దేర్ ఈస్ అది డీకోడ్ చేసే పద్ధతి, ఆ ఎక్స్ప్లెనేషన్ వింటే కానీ మీకు అర్థం కాదు. డైరెక్ట్గా కూడా చూడొచ్చు బట్ అంత క్లారిటీ ఉండదు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ అదే కాన్సెప్ట్లో ఉన్నాం. నౌన్స్ విత్ వర్బ్ అగ్రిమెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం. రూల్ నెంబర్ 16 వెరీ ఇంపార్టెంట్ రూల్. సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఎగ్జామ్స్లో. వన్ ఆఫ్ ద PNSV, నన్ ఆఫ్ ద PNSV. అంటే ఇప్పుడు నేను ఏ ఫ్లోలో చెప్పానో ఆ ఫ్లోలో మీ మైండ్లో కూడా ఉండాలి. వన్ ఆఫ్ ద ఎప్పుడు వచ్చినా కూడా ప్లూరల్ నౌన్ వస్తుంది అండ్ సింగులర్ వర్బ్ తీసుకుంటాం. నన్ ఆఫ్ ద ప్లూరల్ నౌన్ వస్తుంది, సింగులర్ వర్బ్ తీసుకుంటాం. లైక్ వన్ అన్న, నన్నన్న, వన్ అన్న, నన్నన్న, నిన్నన్న, ఏమన్నా ఒకటే రూలే ఫాలో అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద టేక్స్ PN అండ్ SV, నన్ ఆఫ్ ద టేక్స్ PN SV. ఇది ఫిక్స్డ్గా గుర్తు పెట్టేసుకోండి. వన్ ఆఫ్ మై ఫ్రెండా, ఫ్రెండ్సా, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజా ఆరా. వర్బ్ అగ్రిమెంట్ అన్న వెంటనే మ్యాక్సిమం మనం ప్రిసీడింగ్ వర్డ్ చూస్తాం. దట్స్ క్వైట్ అ బిగ్ మిస్టేక్. మనం ఎప్పుడు కూడా ప్రిసీడింగ్ కాదు కానీ టోటల్ ఫ్రేజ్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రిపోజిషన్ ఉందా, అండ్ అనే కంజంక్షన్ ఉందా, ఇవి మనం నీట్గా అర్థం చేసుకొని రూల్స్ వైపు వెళ్తే మనకు క్లారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ లెట్స్ గెట్ టు రూల్ నెంబర్ 17. సో ఇది కూడా ఆఫ్టెన్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్స్. ఇది రిలేటివ్ ప్రొనౌన్ బేస్డ్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే మనకి హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దే అగ్రీ విత్ ద ప్రిసీడింగ్ నౌన్. మీకు అర్థం కావడానికి హీ ఈజ్ ద బాయ్, who, is or is. These are the boys, who, is or are. సో అది ఈ పర్టికులర్ రూలు. ఇది ఎప్పుడైనా ఈ పర్టికులర్ రూల్తో మిక్స్ అయ్యి వస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే హీ ఈజ్ ద బాయ్ అని రాస్తున్నా. హీ ఈజ్ ద బాయ్కి హూ పెట్టా. హూ పెట్టినప్పుడు వర్బ్ అగ్రిమెంట్ ఏమవుతుంది? ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఈజ్ వస్తుంది ప్రిసీడింగ్ బాయ్. అదే సో దీంట్లో ఒక చిన్న డిఫరెన్స్. దీస్ ఆర్ ద బాయ్స్ అని చెప్పా. దీస్ ఆర్ ద బాయ్స్ అనేది వచ్చినప్పుడు సో రిలేటివ్ ప్రొనౌన్ హూ వచ్చినప్పుడు ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా అండి అంటే హూ ముందర బాయ్స్, ప్లూరల్ నౌన్ కాబట్టి ఆర్ వస్తుంది. ఇది అగ్రియబుల్, ఇది ఇమీడియట్లీ కన్విన్సింగ్, ప్రాబ్లం లేదు. ఎప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది చూడండి జాగ్రత్తగా. సో వన్ ఆఫ్ ద బాయ్స్ వస్తుంది. ఇది నౌన్ బేస్డ్గా అయినప్పుడు వచ్చారు, వర్బ్ బేస్డ్. వన్ ఆఫ్ ద బాయ్ ఎర్రర్. వర్బ్ బేస్డ్ అంటే వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఆరా, యూ కెన్ సే దట్ ఈజ్ కదా.
ఈ వన్ ఆఫ్ ద పిఎన్ ఫ్రేజ్ వర్బ్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ ఆ మోడల్లోకి షిఫ్ట్ అయినప్పుడు సో కన్ఫ్యూషన్ అనేది వస్తుంది. సో చెక్ చేసుకోండి. ఇప్పుడు నేనేం రాస్తున్నానంటే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ అని రాస్తున్నా. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ అన్నప్పుడు ఇమీడియట్లీ మీ మైండ్ హూ అనేటి వచ్చినప్పుడు ఈజ్ పెడతారా ఆర్ పెడతారా ఇన్ జనరల్ కాంటెక్స్ట్? మామూలుగా మాట్లాడినప్పుడు ఈజ్ పెడతారా ఆర్ పెడతారా? ఈ పర్టికులర్ ఫ్రేజ్ మనకు బాగా ఫెమిలియర్ కాబట్టి ఏమని పెడతారు? ఈజ్ అని పెట్టడానికి ఆలోచిస్తారు. ఈజ్ రాంగ్ అండ్ ఆర్ ఈజ్ రైట్ అండ్ ద ప్రిసైడింగ్ ఈజ్ బాయ్స్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్. ఎలాంటి బాయ్స్లో ఒకడు? హూ ఆర్ దట్ బాయ్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ బాయ్స్. బట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న ట్విస్ట్ వస్తుంది. ట్విస్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బాయ్స్ అనే ఫ్రేజ్ మిడిల్లో వచ్చిందా స్టార్టింగ్లో వచ్చిందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రూల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను చేయట్లేదు, డైరెక్ట్గా టు ద పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఇంకొకసారి ఈ ఫస్ట్ టూ ప్రాబ్లం లేదు. హూ ముందర సింగులర్ నౌన్ సింగులర్ వర్బ్, హూ ముందర ప్లూరల్ నౌన్ ప్లూరల్ వర్బ్ ప్రాబ్లం లేదు. బట్ వన్ ఆఫ్ ద పిఎన్ అనేది వచ్చినప్పుడు మన మైండ్ వన్ ఆఫ్ ద పిఎన్ ఎస్పి అని మన మైండ్లో ఫిక్స్ అయింటాం కాబట్టి సో వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఆర్ ఈజ్ కాబట్టి హీ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ హూ ఈజ్ ఆర్ ఈజ్ పెట్టే అవకాశం ఉంది ఆర్. మళ్ళీ ట్విస్ట్ ఏంటి? అదే వన్ ఆఫ్ ద బాయ్స్ అంటే వన్ ఆఫ్ ద పిఎన్ స్టార్టింగ్లో వచ్చి రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినా సింగులర్ వర్బే తీసుకుంటాం. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఇంకొకసారి అంటే రిపీటెడ్గా చూసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో నెక్స్ట్ మనం రూల్లోకి వెళ్తూ ఉన్నామండి. సారీ, let's get to rule number 18. So what is there in this? Not only but also ఈ రూల్ని కొద్దిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఎన్పిఎన్ విత్ ఎస్ఎన్పిఎన్ ఇంకా వర్బ్ అగ్రిమెంట్ రాయలేదు. వర్బ్ అగ్రిమెంట్ వచ్చేసేసి ఎస్విపివి, బట్ సెకండ్ సబ్జెక్ట్ డిసైడ్స్ ద మ్యాటర్. రూల్ సపరేట్గా మీరు నోట్ చేసుకోండి. ఐఎమ్ రైటింగ్ దిస్. సపరేట్గా మీరు నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఎయిదర్, నైదర్, నాట్ ఓన్లీ ఇవి వచ్చినప్పుడు నౌన్స్ మనకి ఇమ్మీడియట్లీ ఒక సెట్, రైట్? ఎస్ఎన్ ఉండొచ్చు, పిఎన్ ఉండొచ్చు. ఓకే ఓకే. అండ్ ఇవి కోరిలేటివ్స్ కదా, దానికి సంబంధించిన కోరిలేటివ్స్ వచ్చినాయి. ఓకే, వచ్చిన తర్వాత కూడా దెర్ ఈజ్ అ నౌన్ విచ్ మైట్ బి ఎస్ఎన్ ఆర్ పిఎన్, రైట్? ఎస్ఎన్ ఉండొచ్చు, పిఎన్ ఉండొచ్చు, రైట్? ఓకే కదా. ఇప్పుడు వర్బ్ అగ్రిమెంట్ ఏంటి? ఐఎమ్ రైటింగ్ హియర్ సింప్లీ ఎస్విపివి అని రాస్తున్నాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. ఎస్విపివి రాస్తున్నాను. సింపుల్గా గుర్తుకు పెట్టుకోండి. ఇవి మూడు గుర్తుకు పెట్టుకోవచ్చు. ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని గుర్తుకు పెట్టుకోవచ్చు. సింపుల్గా గుర్తుకు పెట్టుకోండి. డెసిషన్ మేకర్ ఈజ్ ద సెకండ్ సబ్జెక్ట్. సెకండ్ సబ్జెక్ట్ టేక్స్ ద వర్డ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ పర్టికులర్ ఫ్రేజెస్ మనకి సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినప్పుడు లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఇన్స్టెన్స్, ఎయిదర్ రాము ఆర్ హిస్ ఫ్రెండ్స్. యు సీ దేర్. సో రాము సింగులర్, ఫ్రెండ్స్ ప్లూరల్. సో ఇక్కడ కన్ఫ్యూషన్. ఇప్పుడు ఎయిదర్ రాము ఆర్ రాజు ఈజ్, ఇమీడియట్లీ యూ కెన్ సే దట్. బట్ ఎయిదర్ రాము ఆర్ హిస్ ఫ్రెండ్స్ అంటన్నా. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆటోమేటికలీ యూ మైట్ థింక్ సో ఫ్రెండ్స్కి ప్లూరల్ కాబట్టి, సారీ ఫ్రెండ్స్కి ఆరు, రాముకి ఈజ్. ఈ కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి రూల్స్. సో ఇక్కడ మనకి సెకండ్ నౌన్, సెకండ్ సబ్జెక్ట్ డెసిషన్ మేకర్. సింగులర్ నౌన్ ఉంటే సింగులర్ వర్బ్, ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరల్ వర్బ్. సో ఎయిదర్ రాము ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ ఎయిదర్ రాముస్ ఫ్రెండ్స్ ఆర్ రాము ఈజ్, అలా ఉంటుంది. అండ్ సేమ్ విత్ ద రిమైనింగ్ ఆల్సో. సో ఎయిదర్, నెయిదర్, నాట్ ఓన్లీ. ఎయిదర్ ఆర్, నెయిదర్ నాట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సోకి ఒక్కటే రూలే అగ్రీ చేస్తాం. దాని కాంట్రాస్ట్ రూల్ ఒకటి ఉంది. కాంట్రాస్ట్ అంటే ఎగ్జామ్షన్ లాగా గుర్తుకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టే రాము, ఇది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. యాజ్ వెల్ యాజ్ అంటున్నా, యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు సో ఆటోమేటికలీ మీకు ఏమనిపిస్తుంది? టోటల్ అంటే ఈ ఫ్రేజ్ చూసిన వెంటనే రాము యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మొత్తం అంతా ఫ్రెండ్స్ను వీడు అందరూ కలిపి కదా
అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆర్ పెట్టే ఛాన్స్ ఉంది. బట్ ద ఆన్సర్ ఈజ్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఎయిదర్ నెయిదర్ నాట్ ఓన్లీ, ఎయిదర్ ఆర్ నెయిదర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో మోడల్స్కి ఈ రూల్ కాంట్రాస్ట్లో వర్క్ చేస్తుంది. అంటే ఇంకా ఈజీగా ఆ మూడింటికి సెకండ్ సబ్జెక్ట్, అవి కానివి ఫస్ట్ సబ్జెక్ట్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఆ మూడింటికి సెకండ్ సబ్జెక్ట్ యాక్ట్స్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్, అవి కాకుండా వేరే ఏ కాంబినేషన్లో వచ్చినా ఈ మధ్యలో యాజ్ వెల్ యాజ్, along with, in addition to, apart from, no less than, accompanied by, guided by, led by, headed by, ఏమైనా రావచ్చు. ఫస్ట్ సబ్జెక్ట్ ఆర్ సెకండ్ సబ్జెక్ట్, ఫస్ట్ సబ్జెక్ట్ యాక్ట్స్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. దట్ యాక్ట్స్ యాజ్ ద నెక్స్ట్ రూల్. సో అలాంగ్ విత్ ఇక్కడ కూడా అంతే. సో ద వర్బ్ అగ్రిమెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఫస్ట్ సబ్జెక్ట్. మీరు హైలైట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి 20th రూల్. ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాంటిది ఒకటి ఉంది అని కూడా తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, మెనీ బాయ్స్, ఎవ్రీబడి నోస్ దిస్ రైట్? ఈజ్ ఆరా? ఇమీడియట్లీ చెప్పేస్తారు సార్ మెనీ బాయ్స్ అంటే ప్లూరల్ కదా, ఆర్. అండ్ ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉంది అనేటటువంటిదే చాలా మంది స్టూడెంట్స్కి తెలియదు. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్, అంటే ఇప్పుడు ఏం లేదు, మెనీ ఏ బాయ్ ఈజ్ అని ఇచ్చినాడు అనుకుందాం. ఇమీడియట్లీ మీరు ఎర్రర్ ఏమంటారు? సార్ మెనీ ఏ బాయ్ ఎర్రర్ లాగా కనిపిస్తుంది అంటారు. నో దిస్, నో ఇట్ యాజ్ అ రూల్ అండ్ ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్స్. అండ్ వాట్ ఈస్ దట్ రూల్? రూల్ ఏంటి? మెనీ ఏ ఆర్ యాన్ ఎస్ఎన్ ఎస్వి. జాగ్రత్త, మెనీ అనే దాంతో ఏ ఆర్ యాన్ ఎస్ఎన్ అంటే ఏ టేక్స్ కాన్సోనెంట్ సౌండ్ ఏ బాయ్, యాన్ టేక్స్ వొవెల్ సౌండ్ ఇంజనీర్. మెనీ యాన్ ఇంజనీర్ ఈజ్ ఆర్ ఆర్ ఈజ్, మెనీ ఏ బాయ్ ఈజ్ ఆర్ ఈజ్. సో ఇలాంటిది ఒక వ్యాలిడ్ ఫ్రేజ్ ఉందని తెలిస్తేనే కదా అది ఎర్రర్ అని ఐడెంటిఫై చేయకుండా ఉండగలిగేది. సో ఒక స్పెషల్ రూల్ పడిందా, మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. రూల్ నెంబర్ 20 కంప్లీటెడ్. నా ఐమ్ గెటింగ్ టు రూల్ నెంబర్ 21. ఇది కూడా అంతే. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కన్ఫ్యూజ్ అయ్యేది. కన్ఫ్యూషన్ ఎక్కువ ఎక్కడుందో అక్కడే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ నెంబర్ ఆఫ్ పిఎన్పివి, యూ నో దిస్ రూల్ అండ్ సపరేట్ డిస్కషన్ అవసరం లేదానికి. A number of boys is or a number of boys is or joining in this institute or joining, because a number of boys you are talking about boys. Confuse avvaddandi. Sukshmamlo moksham, devil lies in the details. So ikkada the number of boys is or getting more. What is the meaning? So you are not talking about the boys here, you are talking about the number. The number of boys is getting more. What is the meaning of this? బాయ్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ గుర్తుకు పెట్టుకోవాల్సింది ఇంతే. ఏంది? ఏ నంబర్ ఆఫ్ పి అనా, ద నంబర్ ఆఫ్ పి అనా, ఏ నంబర్ ఆఫ్ పిఎన్పివి, ద నంబర్ ఆఫ్ పిఎన్ఎస్వి. ఇది గుర్తుకు పెట్టుకుంటే సరిపోతుంది. ఐఎమ్ గెటింగ్ టు 22. సో ఇది కూడా టక్ అని చూస్తే సింపుల్గా క్యూట్గా ఉంది. బట్ సో గుర్తుకు లేకపోతే ఎగ్జామ్లో ఎర్రర్ పాయింట్ ఐడెంటిఫై చేయడం కష్టం. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు వింటూనే చెప్తారు ద పూర్. యాక్చువల్గా సబ్జెక్ట్ ప్లేస్లో అడ్జెక్టివ్ ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ అవ్వదండి. సో సబ్జెక్ట్ ప్లేస్లో ఎగ్జిస్ట్ అవ్వగలిగేది ఒక వీలైతే నౌన్ ఆర్ ప్రొనౌన్ అంతే. సో కానీ అడ్జెక్టివ్ ఇట్ సెల్ఫ్ కాన్స్టాంట్. ఇప్పుడు బ్యూటిఫుల్, పూర్, రిచ్ ఇవి స్టాండ్ అవ్వవు. అవి స్టాండ్ కావాలంటే దే నీడ్ సపోర్ట్. అయితే నౌన్ సపోర్ట్ కావాలి. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అంటే మళ్ళీ రెగ్యులర్ సబ్జెక్ట్ అవుతుంది. లేదా అడ్జెక్టివ్ ముందర వీ రిక్వైర్ ఆర్టికల్ ద ప్లస్ అడ్జెక్టివ్ హ్యాస్ ఎబిలిటీ టు యాక్ట్ యాజ్ సబ్జెక్ట్. సరే అది సబ్జెక్ట్గా వచ్చింది. వర్బ్ అగ్రిమెంట్ ఏమవుతుంది? ద పూర్ బాయ్. ద పూర్ బాయ్ నౌన్ వచ్చేసింది. అట్లా కాదు, ద పూర్ ఈజ్ ఆర్ హార్డ్ వర్కింగ్. సో ఖచ్చితంగా మీ మైండ్ చెప్పేది ఈజ్ అనేటటువంటి వర్బే. ఎందుకు? ద పూర్ సింగులర్ సెన్స్ అనిపిస్తుంది, పూర్స్ అలాంటి వర్డే లేదు. కాబట్టి కన్ఫ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ద ప్లస్ అడ్జెక్టివ్ టేక్స్ పీవీ. అంటే నేనేం చెప్తున్నా, ఈ రూల్స్ మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ద పూర్, ద రిచ్, ద బ్యూటిఫుల్, ద ఆనెస్ట్, ద డిజానెస్ట్, ఏ వచ్చినా కూడా దే టేక్ ప్లూరల్ వర్బ్స్. అంటే మీనింగ్ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఏం లేదు, సింపుల్. ద పూర్ అని నువ్వు అంటున్నావు అంటే ద పూర్ ఇండికేట్స్ ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. దట్ పూర్ పీపుల్, ద బ్యూటిఫుల్, యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద బ్యూటిఫుల్ పర్సన్స్. అట్లా మీనింగ్ వస్తుంది, అర్థం చేసుకోండి. అండ్ 23 వర్బ్ అగ్రిమెంట్లో కన్ఫ్యూషన్ ఉంటుంది. AR1, సో 100 అని వచ్చింది. 100 ఈజ్ ఆర్ ఇమీడియట్లీ యూ సే సార్ 100 ఈజ్ అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ 100 హ్యాస్ అ ప్లూరల్ సెన్స్. 1 డజన్ ఈజ్ ఆర్ ఈజ్ అనిపిస్తుంది. బట్ డజన్ హ్యాస్ అ ప్లూరల్ సెన్స్. కన్విన్సింగ్ పాయింట్ చెప్పమంటారా? సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
100 బాయ్స్ ఈజ్ ఆర్ 100 బాయ్స్ అంటే 100 మంది అబ్బాయిలు వస్తున్నారు. 100 మంది బాయ్స్ అంటే అబ్బాయిలు తీసేసిన 100 మంది అంటాను. 100 మంది వస్తున్నారా వస్తుందా? వస్తున్నారు. సేమ్ లాజిక్. 100 ఆర్ కమింగ్. 1 డజన్ ఆర్ బాట్ బై దెమ్. సో ఆ విధంగా ఇది ఒక కన్ఫ్యూజింగ్ సెట్. ఇవన్నీ కూడా కన్ఫ్యూజింగ్ సెట్స్. సో ఇక్కడ కూడా అంతే చూడండి. 24 వెయిట్, హైట్, మనీ, టైం, రిలేటెడ్ నౌన్స్ అవి సింగులరా ప్లూరల్ అనే సంబంధం లేదు. దే టేక్ ఓన్లీ ఎస్వి. ఇప్పుడు ఈజీగా అర్థం. 100 రూపీస్ అన్న 100 ఈజ్ ఆర్ 100 రూపీస్ ఈజ్ ఈజ్ ఏంటి సార్ ఆ ట్విస్ట్? 100 రూపీస్ ఈజ్ కన్సిడర్డ్ అ సింగిల్ యూనిట్. Like 5 years is or, but the answer is ఎందుకు? 5 years is considered a single subject. So height ki related, weight ki related, money 10 rupees. So money చెప్పాం. Distance, so 10 kilometers is kilometers plural కాబట్టి r కానీ is. సో ఈ స్పెసిఫిక్ రూల్ ఇవన్నీ కూడా మీకు షార్ట్ కట్స్ గా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ చూడండి ద ఎస్ఎన్ అండ్ ఎస్ఎన్. సో ఇది కూడా ఒక స్పెసిఫిక్ రూలు. సో ఇక్కడ ప్రీవియస్ రూల్స్ కాంబినేషన్లోనే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కాంబినేషన్లో వచ్చేది అండి. అండ్ అనేది వచ్చినప్పుడు కన్ఫ్యూజనే లేదు, మీరే చెప్తారు. ఇప్పుడు రాము అండ్ రాజు ఈజ్ ఆర్ బికాస్ డబుల్ సబ్జెక్ట్. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఈజ్ ఆర్. ఇది కూడా క్లారిటీ. అవి క్లారిటీ ఉన్నప్పుడు ఇదేంటి సార్? సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్ అంటే ఆర్టికల్ మేక్స్ మెనీ థింగ్స్. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ద ఆర్టికల్తో 2 సింగులర్ నౌన్స్ అండ్తో జాయిన్ చేసాం. అలాగని చెప్పి ద అనేది ఏ నౌన్ కంటే ఆ నౌన్కి అయితే యూజ్ చేయలేంగా. ద బాయ్ అండ్ గర్ల్ ఇట్లా వాడలేం. ద బాయ్ అండ్ ద గర్ల్ అది కాంటెక్స్ట్ వేరే. సో ఇప్పుడు ద అనే ఆర్టికల్ అండ్ కాంబినేషన్లో 2 నౌన్స్కి యూజ్ చేస్తున్నాం. మామూలుగా కామన్ నౌన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం. ద డాక్టర్ అండ్ ద పేషెంట్. You can clearly say that they are 2 different persons because looking at them you can clearly say that. But అలా కాదు. కొన్ని ఏం జరుగుతాయంటే ద సింగర్ అండ్ డాన్సర్ అన్నాడు. ద సింగర్ అండ్ డాన్సర్, వాట్ ఈస్ ద మీనింగ్? యూఆర్ టాకింగ్ అబౌట్ అ సింగిల్ పర్సన్ హూ ఈస్ పర్ఫార్మింగ్ టు. ద సింగర్ అండ్ ద డాన్సర్, యూఆర్ టాకింగ్ అబౌట్ 2 different persons. ద అనే ఆర్టికల్ ఇట్స్ మేకింగ్ ద డిఫరెన్స్. ఇప్పుడు ద అనే ఆర్టికల్ 2 నౌన్స్ ముందర యూజ్ చేసావు. ద ఎస్ఎన్ అండ్ ద ఎస్ఎన్ పివి. ద సింగర్ అండ్ ద డాన్సర్ ఆర్. అదే ద ఎస్ఎన్ అండ్ ఎస్ఎన్ ద సింగర్ అండ్ డాన్సర్. ద అనేది ఒక్కసారే వాడితే ఎవరి గురించి మాట్లాడతాం? 2 వ్యక్తులు కాదా, 2 వ్యక్తులు కూడా. ఆ 2 క్యారెక్టర్స్ కూడా ఒకనివే. అదంతా వద్దు. రూల్ ఏంటి? ద అనేది ఒకసారి వచ్చింది అండ్ కాంబినేషన్లో సింగులర్ వర్బ్. ద అనేది 2 సార్లు వచ్చింది అండ్ కాంబినేషన్లో ప్లూరల్ వర్బ్. అలా గుర్తుకు పెట్టేసుకుంటే సరిపోతుంది.